వీక్షకులందరికీ నమస్కారం. ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలంగాణలోని మొయినాబాదులో ఈ నెల 14న జరిగిన ఒక పార్టీలో పాల్గొన్నారు. సహజంగా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఫామ్ హౌస్లో పార్టీలు జరుగుతూ ఉంటాయి. ఫామ్ హౌస్లు కట్టుకుంది వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. అలాగే ఏలూరు ఎంపీకి సంబంధించిన ఆయన మిత్రుడు తెలంగాణకు చెందిన రోహిత్ రెడ్డి ఈయన ఇన్వైట్ చేస్తే పార్టీకి వెళ్ళారు. అక్కడ డ్రగ్స్ ఉపయోగించారు అని పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. వాళ్ళ దగ్గర నుంచి 6 దగ్గర నుంచి తీసుకున్న రక్త నమూనాల్లో పాజిటివ్ వచ్చింది. మొత్తం 10 మంది దగ్గర తీసుకున్నా కూడా 6 దగ్గర మాత్రమే పాజిటివ్ వచ్చింది. అయితే ఈ డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసి ఏలూరు ఎంపీని బుక్ చేయటం వెనుక తెలంగాణ పితామహుడు కుమారుడు ఉన్నాడు అనేది నిఘా వర్గాల ద్వారా ఏపీ ప్రభుత్వానికి అందిన సమాచారం. తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయాలి అని వైసీపీ ఎప్పటి నుంచో కాసుకొని కూర్చుంటున్నా కూడా ఎక్కడా దొరకడం లేదు. కావాలనే ఏలూరు ఎంపీని పార్టీకి పిలిచి డ్రగ్స్ ఉపయోగించేలాగా ఒత్తిడి చేసి డ్రగ్స్ వాడిన తర్వాత అప్పటికే అక్కడున్న కీలక నేత టీఆర్ఎస్కి చెందిన కేసీఆర్ తర్వాత ఇక నేనే అని ఫీల్ అవుతున్న నేత జంప్ అయిపోయాడట. ఆయన జంప్ కాగానే పోలీసు వాళ్ళు ఏగల్ టీము, మొయినాబాద్ పోలీసు ఏగల్ టీము రంగప్రవేశం చేసి వీళ్ళందరినీ ఒక్కళ్ళని కూడా బయటికి పోనీయకుండా గేట్లు వేసేసారు. డ్రగ్స్ తీయండి బయటికి, మా దగ్గర పూర్తి సమాచారం ఉంది, మీరు తీస్తారా మమ్మల్ని ఏమంటారా అని పోలీసు వాళ్ళు బెదిరించారు. అయితే కీలక వ్యక్తులు ఎవరు మేము డ్రగ్స్ వాడలేదు, మా దగ్గర డ్రగ్స్ లేవు అని 2 గంటల సేపు అయినా కూడా పోలీసులతో అదే వాదించారు. ఇంతలో ఒక డ్రైవర్ వచ్చి వీళ్ళంతా డ్రగ్స్ నా దగ్గర పెట్టారు, ఇదిగో ఈ డ్రగ్స్ తర్వాత మేము అడిగినప్పుడు ఇద్దుగానని చెప్పేసి మాకు ఇచ్చాడు ఈ ప్యాకెట్ అని చెప్పేసి డ్రైవర్ పోలీసులకు స్వాధీనం చేశాడు. అంటే దీని వెనక కుట్ర ఎంపీని బుక్ చేయాలి, తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల్ని స్ట్రైట్గా బుక్ చేయాలి అని టీఆర్ఎస్ కీలక నేత తనయుడు వేసిన ఎత్తు ఎంత బిగ్ స్కెచ్ వేసి బుక్ చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్తూ దీని వెనక కుట్ర కోణం దాగి ఉంది అని మాత్రమే చెప్పారు. అంతేగాని పితామహుడు కుమారుడు దీని వెనక బిగ్ స్కెచ్ వేశాడు అని మాత్రం ఎక్కడ చెప్పలేదు. ఆ పితామహుడు ఎవరు, ఆ కుమారుడు ఎవరు, ఆ పుత్రరత్న ఎవరు అనేది ఈ పార్టీకి మీకు అర్థమైపోయి ఉంటుంది. మీకు గనక అర్థమైతే కామెంట్ చేయండి. తెలుగుదేశం పార్టీని ఎంపీని బుక్ చేయడంలో పితామహ కుమారుడు క్రియాశీలకంగా వ్యవహరించి చివరి క్షణాల్లో జంప్ అయిపోయి పోలీసులను పంపించాడు అనేది వాస్తవం, నిఘా వర్గాల సమాచారం. దీనికి సంబంధించి కీలక అప్డేట్ ఒకటి రాబోతా ఉంది. ఆ తర్వాత ఆ అప్డేట్స్ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.